ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి వెళ్ళే వారందరికీ మరో ముఖ్య ప్రకటన. మే 1 నుండి దర్శనంలో రూల్స్ అన్ని మారుస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వేసవిలో తిరుమల వెళ్లే భక్తులందరికీ అలర్ట్. మే 1 నుంచి దర్శనం రూల్స్ అయితే మారుతున్నాయి. కొత్త విధానం అయితే అమలు చేయబోతున్నారు. సో వీడియో కంప్లీట్గా చూడండి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు అలర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వేసవి సెలవుల్లో చాలా మంది ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటారు. టీటీడీ ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకు అడుగులు వేస్తోంది. వేసవి సెలవుల కారణంగా తిరుమల భక్తుల తాకిడి పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు రావడంతో అందరూ కూడా తమ తమ పిల్లలతో సహా తల్లిదండ్రులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో తిరుమలలో రద్దీ పెరగగా టీటీడీ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. వేసవిలో పూర్తి స్థాయిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. వేసవి కాలం 3 నెలల పాటు టీటీడీ ఈ వీఐపీ దర్శనాలు రద్దు చేయాలని చూస్తోంది. ఇక మే 1 నుంచి ఎస్ఎస్డీ టోకెన్లు కూడా రద్దు. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్డీ టోకెన్ల దర్శనానికి 23 గంటల సమయం పడుతోంది. అదే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసి సామాన్యులకు అవకాశం కల్పిస్తే త్వరగా సామాన్యులకు దర్శనం పూర్తవుతుంది. సుమారు 8 నుంచి 12 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చు. అంటే బ్రేక్ దర్శనానికి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ సామాన్యులకి 23 గంటలు 24 గంటలు పడేస్తుంది. అదే వీఐపీ బ్రేక్ దర్శనం కంప్లీట్గా క్యాన్సిల్ చేసేస్తే అందరికీ 8 నుంచి 12 గంటల లోపలనే దర్శనం అయిపోతుంది. ఈ విధానం వల్ల రోజుకి 80,000 మందికి దర్శనం కల్పించవచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. వివిధ దర్శనాలను పక్కన పెట్టి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనుసరించిన విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు రోజు 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. దీనిని కనుక రద్దు చేస్తే ఆ సమయంలో ఇంచుమించు 15,000 మంది పైగా సామాన్య భక్తులకు దర్శనం కల్పించవచ్చు. వేసవిలో రద్దీ కారణంగా సామాన్యుల దర్శనానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని టీటీడీ ఆలోచిస్తోంది. ఇక మిగతా కేటగిరీల దర్శనాన్ని రద్దు చేసి ఒకే కేటగిరీ కింద దర్శనం కల్పించడం వల్ల కూడా భక్తులకు నిరీక్షించే సమయం తగ్గుతుంది. దీనివల్ల దర్శనాల్లో కూడా వేగం పెరుగుతుందంటున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. దీంతో ఇప్పుడు వీరికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం గత 3 ఏళ్లలో వేసవి కాలంలో భక్తుల రద్దీని పరిశీలిస్తోంది. మే, జూన్, జూలై నెలలో ప్రతి నెల కూడా 23 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నట్లుగా గుర్తించారు. ఈ ఏడాది వేసవిలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే చాలామంది సిఫార్సు లెటర్స్ కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇట్లా ఎవరైనా ఇచ్చినటువంటి లెటర్స్ కూడా. సో అవి కూడా ఒకసారి కనుక్కొని వెళ్ళండి. కేవలం లెటర్ ద్వారానే మనకి దర్శనం అయిపోతుందని వెళ్ళినట్లయితే ఇలాంటి రద్దీ సమయంలో ఆ లెటర్స్ని అయితే ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయరు. సో అది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ తర్వాత మాత్రమే లెటర్ ఉంటే నార్మల్ టికెట్లు ఉంటే పర్వాలేదు. ఒకవేళ లేదు మేము ఫ్రీ దర్శనానికైనా వెళ్ళగలం అనుకున్నట్లయితే కనుక వెళ్ళిపోవచ్చు. లెటర్ మీదే బేస్ అయ్యి ఫ్యామిలీతో వెళితే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ తర్వాత వెళ్ళండి.